ఇదేనా కోరుకున్న తెలంగాణ అని చెప్పి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది. చర్చలతో జరగాల్సిన రైతు సమస్యలను కలెక్టర్పై దాడి వరకు తీసుకెళ్లారు. రైతులను జైలుకు పంపడం ఏంటి? తెలంగాణ దీనికోసమే తెచ్చుకున్నామా? ప్రజలను తొక్కించే రాజ్యం నడుపుతున్నారా అని చెప్పి కూడా, ఎలా తొక్కిస్తారో మేము చూస్తాం, నేడు మూసి బస్తీలోని నిద్రపోతామని చెప్పి కూడా కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం అని చెప్పి కూడా, నిజంగా ఇది కోరుకున్న తెలంగాణనేనా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ కథనం అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ సానుకూలంగా రైతులతో చర్చించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భూములకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారని తెలుసుకోవాల్సినటువంటి ప్రభుత్వం చేయకుండా ఇవాళ ఏ విధంగా రైతులని వాళ్ళ కోపాన్ని చూసింది, వాళ్ళ కోపం వెనుక దాడిని చేసే విధంగా చేసింది, ఆ దాడిని అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చేసింది, అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసే విధంగా చేసింది, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ భూమిని లాక్కునే విధంగా చేస్తూ ఉంది. అంటే ఎంత సీన్ క్రియేట్ చేసింది. ఇదేదో రైతులతో కూర్చొని మాట్లాడుకొని చేస్తే అయిపోతుంది కదా, ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి రాకపోతుంది కదా. ఇప్పుడు ఆ కలెక్టర్ అంటే ఎవరైతే కలెక్టర్ ఉన్నారో తను రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రజా సేకరణకి రావట్లేరు, అభిప్రాయ సేకరణకి రావట్లేరు అన్నప్పుడు అక్కడ అర్థం చేసుకోవాలి కదా. అక్కడికి వచ్చి కొంతమంది రైతులు చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు పోవాల్సినటువంటి పరిస్థితి? పోతే వాళ్ళ కోపానికి దాడి జరగాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి కూడా పోయిందనంటే దీని వెనుక ఏముందని అనుకోవచ్చు. కావాల్సుకొని కుట్ర పడినారనే కదా, అదే అంశం కనిపిస్తూ ఉంది కదా. మరి ఎందుకు అక్కడ వాళ్ళు రాలేదు, సేకరణ ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఇలా ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు, దీన్ని ఎట్లా ముందుకు వెళ్తాము, వెళ్తే దాడి అయ్యే అవకాశం ఉంది, కోపంతో ఉన్నారు అని చెప్పి ఒక కమిటీని వేసుకొని వాళ్ళకి కూల్గా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసేది ఉండే. అవన్నీ చేయకుండా తీసుకుంటాం, ఎవరు అడ్డొస్తే చూస్తామన్నట్టుగా చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది నిజంగా తెలంగాణేనా, మనం తెలంగాణలోనే ఉన్నామా అనే క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా కనిపించలేదు. రైతులను అరెస్ట్ చేసి ఈ విధంగా వాళ్ళని మీదే చర్య తీసుకొని వాళ్ళపైన థర్డ్ డిగ్రీ చేసి, ఆనాడు తెలంగాణ రాకముందుకు ఏ విధంగా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి కూడా కొట్లాడుకున్నామో, రైతులు ఏ విధంగా కరెంటు సంబంధించి రైతుల కష్టాలకు సంబంధించి ఏ విధంగా ధర్నాలు చేసిరో మళ్ళీ అదే కనిపిస్తూ ఉంది. ఆనాడు కాల్పులు చేసిరు, ఈనాడు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఆనాడు రైతులపైన ఏ విధంగా థర్డ్ డిగ్రీలు చేసి రైతులను పొట్టన పెట్టుకుంది. గతంలో ఎప్పుడు తెలంగాణ రాకముందుకు ఉమ్మడి పాలన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా పొట్టన పెట్టుకుందో, ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రైతులను థర్డ్ డిగ్రీ చేసి రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆనాడు ఆ పాలన, ఈనాడు ఈ పాలన ఒకటే విధంగా కనిపిస్తూ ఉంది కదా. ఆనాడు ఆ అణచివేత, చంద్రబాబు నాయుడు అణచివేత ఏ విధంగా ఉందో, ఇవాళ రేవంత్ రెడ్డి అణచివేత ఏ విధంగా ఉందనే అంశం క్లియర్ కట్గా రైతులపైన ఏ విధంగా చేస్తున్న అంశం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది కదా. అవి మరి ఈ తెచ్చుకున్న తెలంగాణను ఎందుకు ఇంత విచ్ఛిన్నం, ఎందుకు ఈ విధంగా నిర్బంధంలోకి తొక్కి వేస్తూ ఉందనే అంశాలు మరి క్వశ్చన్ మనకి రోజు రోజుకి తలెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైతులను జైలుకు పంపడం కరెక్ట్ కాదంటూ కూడా ఇక్కడ ఇవన్నీ అంశాలు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో మూసికి సంబంధించి బస్తుల్లో తను ఇలా నిద్ర చేస్తాడంటూ కూడా, నిద్రపోతామంటూ కూడా మూసీలకు అండగా ఉంటామని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము.